వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్గా బీజేపీ నుండి అన్నం గోపి నామినేషన్ వేసిన అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామస్తుల సహకారంతో తాము సర్పంచ్గా పోటీ చేస్తున్నామని, తమ గెలుపు ఖాయమన్నారు. గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని, బీజేపీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆసుపత్రి కుళ్ళుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమను గెలిపిస్తే ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. డెంటల్ కాలేజీ నుండి మల్లారం శివాజీ దాకా మేము స్ట్రీట్ లైట్స్ కంపల్సరీ పెట్టిస్తామని చెప్తున్నా. ఎంతోమందికి బాధ అవుతుంది లైట్స్ లేక. అదే కాకుండా మల్లాల్లో అభివృద్ధి కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇప్పటిదాకా హాస్పిటల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూలిపోతుంది. 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇప్పటిదాకా హాస్పిటల్ గురించి పట్టించుకోకుండా అది కూలిపోతుంది. ఆ డాక్టర్లను తీసుకొచ్చి వేరే దగ్గర కిరాయి పెట్టినట్టుగా పెట్టి విలేజ్ దాంట్లో పెట్టారు. ఇప్పటిదాకా దాని మీద స్పందించిన వాళ్ళు లేరు. విలేజ్ డెవలప్మెంట్ కోసం మాట్లాడిన వాళ్ళు లేరు. ఇదే కాకుండా 2 తాండాలు ఉన్నాయి. దీంట్లో వాస్తవంగా డాక్టర్సు ఇద్దరు ఉండాల్సిందే, కానీ ఇప్పటిదాకా ఎవ్వరు కూడా విలేజ్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూలిపోవడానికి వచ్చింది. మల్లారంలో అభివృద్ధి అనేది ఇప్పటిదాకా సాధారణంగా లేనేలేదు. ఇప్పుడు బాత్రూమ్లు కానీ ఇప్పుడు ఏం లేదన్నా 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఎవరికి కూడా బాత్రూమ్ల అమౌంట్ కానీ బాత్రూమ్లు కానీ కట్టడం లేదు. అవి కూడా నేను గెలిచిన తర్వాత బాత్రూమ్లు కూడా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కంపల్సరీ బాత్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఇప్పుడు కట్టే ఇందిరమ్మ ఇళ్ళల్లో మయి నరేంద్ర మోడీ పైసలు 1,50,000 రూపాయలు ప్రతి ఇంటికి వస్తున్నాయి. అలాగే ఉపాధి హామీ నడుస్తుంది అని అంటే ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ద్వారానే ప్రతి విలేజ్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు చెట్టు పెడితే చెట్టుకు నీళ్ళ పైసలు వస్తున్నాయి. చెట్టుకు అది రౌండ్ అప్ టీ గార్డ్ వస్తుంది, స్ట్రీట్ లైట్స్ వస్తుంది, సీసీ రోడ్లు వస్తున్నాయి, వైకుంఠ ధామాలు అన్ని కేంద్ర ప్రభుత్వమే కంపల్సరీ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ మల్లారపల్లి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ఆలోచించి ప్రతి ఒక్కరూ నాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మీరు ఇప్పటిదాకా అభివృద్ధిలో ఏందో మేము చూపెడతాము. ఇప్పటిదాకా కాంగ్రెస్కి ఇచ్చారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ సర్పంచ్ పరిపాలించాడు. టీఆర్ఎస్ పాలన పరిపాలించింది. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తుకు కంపల్సరీ ఓటేసి మీరందరూ మల్లారపల్లి అందరూ నన్ను దీవించి భారీ మెజార్టీతో ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఉంగరం గుర్తుకే మన ఓటు. గెలిపిద్దాం ఒక విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ ఉంది. కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తేనే పథకాలు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు నడుస్తాయి, ఏదైనా మేము గెలిస్తేనే వస్తాయి అంటారు. ఇది పూర్తి అసంభవం. వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా నిధులు అనేటి బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన ప్రకారము ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి తండాకు ఖచ్చితంగా నిధులు అనేటివి వస్తాయి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నా, నిధులు అనేటివి ఎక్కడ కూడా ఎవరు ఆపే శక్తి లేదు. అది చట్టం ప్రకారము ప్రతి గ్రామానికి ప్రతి పైసా చేరుకుంటుంది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి రూలింగ్ పార్టీకి కాకుండా అభివృద్ధి చేసే వారికి ఓటేయాలని కోరుచున్నాను. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.